హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా వెజ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. సో ఇది చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. సో ముందుగా మనం ఏం కావాలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనం పచ్చి బఠానీ ముందుగానే నానబెట్టి పెట్టుకున్నామండి. అలానే ఒక ఉల్లిపాయ, ఇంకా క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, అలానే బీన్స్. సో ఇవన్నీ కూడా మనం కట్ చేసి పెట్టేసుకున్నామండి. సో అవి మనకు కావాల్సినవి. ఇది వెజ్ కాబట్టి మనం ఇంకా గుడ్లు ఏమి యూజ్ చేయము, కంప్లీట్గా వెజిటేబుల్స్ మాత్రమే. ఓకేనా? సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఇలాగా ఒక మూకుడు పెట్టేసుకున్నాము. దీంట్లో కాస్తంత ఆయిల్ వేసేసుకుందాం. అలానే మనం దీంట్లోకి బిర్యానీ ఆకు కూడా తీసుకుంటున్నామండి. బిర్యానీ ఆకు, ఒక 2-3 లవంగాలు, బిర్యానీ చెక్క, సో ఇవి కూడా వేసుకుంటున్నాం మనం. ఓకేనా? సో ఇవన్నీ మనకు కావాల్సినవి అన్నమాట. సో ఇప్పుడు ఇలాగ ఆయిల్ వేసేసుకున్నాం కదండి. ఇది హీట్ అయిన తర్వాత మనం దీంట్లోకి ముందుగా బిర్యానీ ఆకు, చెక్క ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాము. అన్నీ కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాము. ఎక్కువ ఏమీ వద్దు, తక్కువగా సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది. సో ఇలాగా అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. జస్ట్ ఒకటి తీసుకున్నామండి ఉల్లిపాయ. మీరు రైస్ క్వాంటిటీ బట్టి ఇవన్నీ కూడా చూసుకొని తీసుకోవాలి, వెజిటేబుల్స్ అన్నీ కూడా. సో ఇలాగా మనం ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం ఫస్ట్. అవి కాస్త వేగనిద్దాము. మనం ఈ వెజిటేబుల్స్ ఏవైతే వేస్తామో ఏవి కూడా ఓవర్ కుక్ చేయకూడదండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఉల్లిపాయలు కాస్త వేగుతుండగానే మనం పచ్చి బఠానీ, అలానే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకుందాము. పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి. అలానే పచ్చి బఠానీ కూడా ముందుగా నానబెట్టుకోవాలండి, లేదంటే గట్టిగా ఉంటాయి కాబట్టి. సో అందుకని సో ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మిగిలినవి కూడా వేసేసుకోవచ్చు. క్యారెట్, ఇంకా క్యాప్సికమ్ ఇవన్నీ కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలండి, అప్పుడు బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి. ఇప్పుడు మిగిలినవి కూడా వేసేసుకుందాము. క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ ఇవన్నీ కూడా వేసేసుకున్నామండి. ఇవన్నీ కూడా వేసేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకుందాము. ఒకవేళ మీకు ఎగ్ కూడా కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి. విడిగా ఎగ్ ఫ్రై చేసేసుకొని మనం రైస్ వేసుకుంటాం కదా, సో అప్పుడు రైస్ వేసుకొని కలుపుకున్నప్పుడు మీరు ఎగ్ ఏదైతే ఫ్రై చేసుకున్నారో అది దీంట్లో వేసేసుకోవచ్చు. సో అలాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఈ వెజిటేబుల్స్తో పాటుగా ఎగ్ కూడా వేసేసుకొని వేయించేసుకోవచ్చు, ఎలా అన్నా చేసుకోవచ్చండి. సో అదనమాట. దీంట్లో ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నామండి. కరివేపాకు కూడా కాస్త ఎక్కువగానే వేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిపేసుకొని ఇవన్నీ కూడా బాగా కుక్ అవ్వాలి. కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వాటిని కుక్ చేయాలండి. అలానే కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఇవన్నీ మగ్గుతుండగానే మనం దీంట్లోకి సాల్ట్ కూడా వేసేసుకుందామండి. మనం దీంట్లోకి రైస్ వేసుకుంటాం కదా, సో అంతా చూసుకొని క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకోండి. సో సాల్ట్ కూడా వేసేసుకొని ఇలాగ మళ్ళీ కలుపుకుందాము. సో చూస్తున్నట్టయితే మనకి ఇవంతా కూడా బాగానే కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం రైస్ వేసేసుకోవచ్చండి. సో క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేయొద్దండి, అలా అయితే బాగోదు. కొంచెం అట్లీస్ట్ అది కొంచెం క్రిస్పీ లాగా ఉంటుంది కదా, కొంచెం చిన్న క్రంచ్ లాగా. సో అలా ఉంటే బాగుంటుంది. సో అందుకని మరీ బాగా కుక్ చేయలేదు. సో అలాగనమాట. ఇప్పుడైతే రైస్ వేసేసుకున్నాం మనం. రైస్ వేసుకుని అంతా కూడా ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి. దాని తర్వాత మనం దీంట్లోకి గరం మసాలా వేసుకుంటున్నాము. ఇది తప్పించి మనం దీంట్లో ఇంకా మసాలా ఏమీ వాడట్లేదండి. చాలా సింపుల్గా ఉంటుంది, హెవీగా ఉండకుండా. మసాలాలు ఎక్కువ కూడా వేసుకోకూడదు, ఘాటుగా ఉంటుంది, తినలేము కాబట్టి ఇలాగా జస్ట్ గరం మసాలా మాత్రం ఒక ప్యాకెట్ వేసుకున్నాము. అలానే కొంచెం అంత కారం, ఒక స్పూన్ కూడా వేసుకోలేదండి. సో అలాగా కొంచెం కారం కూడా వేసుకొని ఇలాగా చక్కగా కలిపేసుకుందాము. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో ఉంచి చక్కగా కలుపుకుంటూ ఉండాలండి దగ్గరుండి. అప్పుడు మనకి అది రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది.
కాకపోతే ఇక్కడ మాకు ఏమైందంటే ఈ మూకుడి అంటుకుపోవడం వల్ల అంతగా కుదరలేదు హై ఫ్లేమ్లో పెట్టి చేయడానికి. బట్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి రైస్ పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. సో మనకి ఫైనల్గా ఇలాగా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అండి ఆల్మోస్ట్. ఇంకా ఇలా చక్కగా కలిపేసుకొని ఇంకాసేపు ఇలాగ పొయ్యి మీద ఉంచి కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి. అంతేనండి, మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అండి. చాలా ఈజీగా ఉంది కదా. సో మనం ఇలాగ చక్కగా కలుపుకోవాలి అంతా కూడా కలిసేట్టుగా, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటున్నామండి. కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా గ్యాస్ కట్టేయాలి. అంతేనండి, మనకి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా ఉంది. సో అందరూ కూడా ఇలాగ ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.